పెట్టుబడులతో రియల్ బూమ్ అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ఎస్, ఇక్కడ మళ్ళీ తెలంగాణలో రియల్ బూమ్ రాబోతుంది. ఇది అదొక స్ట్రాటజికల్గా చేస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త యూనిట్ల స్థాపనతో భూములకు డిమాండ్. ఫ్యూచర్ సిటీ విజన్ 2050తో మరింతగా సేల్స్. అనుబంధ పరిశ్రమలతో ఆర్థికాభివృద్ధికి ఊతం. సిటీకి అన్ని వైపులా భూ లావాదేవీలకు ఛాన్స్. దాదాపు 50,000 మంది యువతకు ఉద్యోగాలు. ఎకానమీ బాగా పెరుగుతుందంటూ ఆఫీసర్లు జనంలో ప్రచారం చేసే బాధ్యత పార్టీ నేతలదే అంటూ చూస్తా ఉన్నాం. సో దావోస్ వేదికగా కుదిరిన అవగాహన ఒప్పందాలతో రాష్ట్రానికి రానున్న పెట్టుబడులు రియల్ ఎస్టేట్ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించున్నాయనే చర్చ మొదలైంది. దేశ విదేశీ కంపెనీలు హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కొత్త యూనిట్లు స్థాపించేందుకు ఈ ఒప్పందాలు ముందుకు రావడంతో కొత్త భవనాలు పరిశ్రమలు ఉనికిలోకి రానున్నాయి. దీంతో భూ క్రయ విక్రయాలు ఊపందుకున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు 50,000 మందికి ఈ యూనిట్ల ద్వారా ఉపాధి దక్కనుందన్న సమీపంలోని నివాస ప్రాంతాలు కొత్తగా ఏర్పడినాయి. రెసిడెన్షియల్ ప్లాట్లతో పాటు కమర్షియల్ స్పేస్ కూడా కొత్తగా ఉనికిలోకి రావడానికి అవకాశాలు సుగమమయ్యాయి. హైడ్రా ఏర్పాటుతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందనే ఆరోపణలు ఎలా ఉన్నా స్టాంపులు రిజిస్ట్రేషన్ ఆదాయం మాత్రం దెబ్బతినకుండా యథావిధిగా ఉన్నదని ఆఫీసర్లు అంటున్నారు. తాజాగా దావోస్ ఒప్పందాలతో భూ లావాదేవీలు గణనీయంగా పెరుగుతాయని, రియల్ ఎస్టేట్ రంగం ఊహకందనంతగా డెవలప్ అవుతుందని వారి వాదన. ఫోర్త్ సిటీతో దక్షిణాన భూమ్ వస్తుంది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతం. ప్రజాప్రతినిధులపై కీలక బాధ్యత. ఇది విషయం. సో మొత్తానికైతే దావోస్ పెట్టుబడులతోటి హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ బూమ్ రాబోతుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరొక 3-4 నెలల్లో తెలంగాణలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ బూమ్ చాలా పెద్ద ఎత్తున పెరిగే విధంగా కనబడతా ఉంది. ఎమ్మెల్యేలు మారాలా? ప్రోగ్రెస్ రిపోర్ట్తో సీఎం చెప్పిన లెక్కలేదా? నిత్యం జనం మధ్యనే ఉండాలన్న నిర్లక్ష్యమే. గ్రామ సభలకు మొక్కుబడిగానే హాజరు. సీఎం పీసీ వారంటీర్తో కేర్లెస్. పథకాల అభివృద్ధిపై ప్రజలు నిలదీస్తారనే భయం. ప్రజలకు అవగాహన కలిగించడంలో విఫలం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకం అంటున్న డోంట్ కేర్ అంటూ చూస్తాం. ఇట్లా ఉంటుంది వీళ్ళ యొక్క పరిస్థితి.